అంటే అమ్మ, ఆ అంటే ఆవు. చిన్నతనంలో అందరూ చదువుకునే పాఠమిది. అయితే అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు పిల్లలకు మన భాష రుచి అంతగా తెలియదు. మన తెలుగు గడ్డపై పుట్టిన పిల్లలే మమ్మీ డాడీ అనే సంస్కృతికి అలవాటు పడుతున్న నేపథ్యంలో ఇక అగ్రరాజ్యంలో పుట్టి పెరిగిన మన తెలుగు పిల్లలకు మాతృభాష మాధుర్యం తెలియకపోవటం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఈ నేపథ్యంలోనే అక్కడి తెలుగు పిల్లలకు మాతృభాషను గోరుముద్దలా తినిపిస్తూ భాష మీద పట్టు పెంచుతోంది అమెరికాలోని తెలుగు పాఠశాల. స్వగ్రామంలో ఉండే అమ్మమ్మ తాతయ్యలకు అమెరికాలో ఉండే మనవళ్ళు మనవరాళ్లతో కబుర్లు చెప్పుకోవాలని, వారు చెప్పే కబుర్లు వినాలనే సరదా ఉండటం సహజం. అయితే అక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు ఆంగ్లం మీద ఉన్నంత పట్టు మాతృభాష మీద ఉండదు. ఉద్యోగాల్లో బిజీగా ఉండే తల్లిదండ్రులకు పిల్లలకు తెలుగు నేర్పించే తీరిక లేకపోవటం, ఇంగ్లీష్లో మాట్లాడటమే సౌకర్యంగా ఉండటంతో అక్కడి పిల్లలకు తెలుగు భాష విదేశీ భాష చందంగా తయారవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో అమెరికాలో ఏర్పాటైన తెలుగు విద్యా సంస్థ పాఠశాల. అమెరికాలో స్థిరపడిన కొత్త జ్యోతిర్మయి అనే మహిళ దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ బడుల్లో నేర్పే విధానం, పాఠ్య ప్రణాళికలు పిల్లలు ఆసక్తిగా తెలుగు నేర్చుకోవడానికి వీలుగా రూపొందించడం విశేషం. పాఠశాలకు ముందు కూడా తెలుగు నేర్పే విద్యా సంస్థలు అమెరికాలో ఉన్నాయి. అయితే ఆ పాఠాలు కొంత క్లిష్టంగా ఉండటంతో పిల్లలు మధ్యలోనే బడి మానేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో పిల్లలకు ఎలాంటి పాఠాలు ఏ పద్ధతిలో చెబితే ఆసక్తిగా వింటారు, ఉత్సాహంగా బడికి వస్తారు అనే ఆలోచన నుంచి పుట్టిందే పాఠశాల. ఇక్కడ తెలుగులో మాట్లాడటం రాని అక్కడి పిల్లలతో పెద్ద బాల శిక్షను కంఠస్థం చేయిస్తున్నారు. తెలుగులో రాయటం అసలే తెలియని చిన్నారులతో సొంతూరులో ఉంటున్న వాళ్ళ బామ్మ తాతయ్యలకు ఉత్తరాలు రాయిస్తున్నారు. తెలుగు నేల మీద మాతృభాషకు వన్నె తగ్గినా పరాయి దేశంలో తెలుగు వెలుగులు పూయిస్తున్నారు. తెలుగు అనేది సైన్స్ సోషల్లా సబ్జెక్టు కాదు. భాష అనేది ఒక నైపుణ్యం అని భాషా ప్రవీణులు చెబుతారు. అలాగే భాష తేలికగా ఉంటబట్టాలంటే పరిసరాలు, పెరుగుతున్న ప్రదేశం, ఆ ప్రాంతం భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పదాలు పాఠాలు రూపొందించాలి. కాబట్టి భాషా ప్రవీణుల సహకారంతో సులువుగా త్వరగా తెలుగు భాష నేర్చుకోగలిగే బోధనా పద్ధతులే ఈ పాఠశాలలో అమలవుతూ ఉంటాయి. 1 నుంచి 5 ఏళ్ల వయసులో పిల్లలకు భాష ఉంటబడుతుంది. ఆ 5 ఏళ్లలో వినటం, మాట్లాడటం, చదవటం, రాయటం ఇలా ఓ క్రమ పద్ధతిలో భాష సాగుతోంది. ఇదే సూత్రాన్ని అమెరికాలోని పాఠశాల కూడా అనుసరిస్తోంది. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ పద్ధతిలో ఇక్కడ చదువు సాగుతోంది. ఇతర స్కూళ్లలో మాదిరిగా అక్షరాలు దిద్దించకుండా తెలుగు కథలు చెప్పటంతో పాఠాలు మొదలవుతాయి. ఉపాధ్యాయులు కథలో భాగంగా ఆంగ్ల పదాలకు తెలుగు అర్థాలు చెబుతూ పిల్లలకు తెలుగును పరిచయం చేస్తారు. అలా తెలుగు వినటంతో భాషాభ్యాసం ప్రారంభమవుతుంది. అలాగే మొదట ఒత్తులు లేని సరళ పదాలను నేర్పిస్తారు. ఆ తరువాతే క్లిష్టమైన పదాల పరిచయం జరుగుతుంది. ఇలా భాషాభ్యాసం అంతా సులభంగా సరళంగా సాగటంతో అక్షరాలు నేర్చుకునే సమయంలోనే ఈ పాఠశాల విద్యార్థులు 500 నుంచి 1000 మాటలు నేర్చుకోవటం విశేషం. రెండు 2009లో షార్లెట్ నగరంలో నెలకొల్పిన పాఠశాల ఇప్పుడు డెట్రాయిట్, కొలంబియా తదితర ప్రాంతాల్లో 32 తెలుగు బోధనా తరగతులతో కొనసాగుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో పుట్టి పెరిగిన 6000 మందికి పైగా విద్యార్థులకు తెలుగులో మాట్లాడటం, రాయటం, చదవటం నేర్చుకున్నారు. కేవలం మాతృభాష మీద మమకారంతో $1 కూడా ఫీజు తీసుకోకుండా దీన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు కొత్త జ్యోతిర్మయి. ఈ ఏడాది 250 మందికి పైగా విద్యార్థులు తమ పాఠశాలలో తరఫీదు పొందుతున్నట్లు చెప్పారామె. జ్యోతిర్మయితో మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు ఉపాధ్యాయులు, ఇతర అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అంతా కలిపి 70 మందికి పైగా పనిచేస్తున్నారు. వారంతా స్వచ్ఛందంగా సేవలు అందిస్తుండడం విశేషం. ఈ
ఈ పాఠశాలలో ప్రతి ఆదివారం 1 గంట పాటు విద్యార్థులకు తరగతులు ఉంటాయి. ఆ సమయంలోనే విద్యార్థులకు వారంలో 4 రోజులకు సరిపడా హోంవర్క్ను కూడా ఇస్తాం. పాఠశాలలో చేర్పించటంతో సరికాదు, ఖచ్చితంగా పిల్లలతో హోంవర్క్ చేయించాలన్న షరతు మీద అడ్మిషన్ ఇస్తారు. హోంవర్క్ అంటే తెలుగు పదాలు రాయటం, చిన్న సంఘటన మీద ఇంట్లో సంభాషించడం లాంటివన్నమాట. ఏడాది మధ్యలో మానేయటం, సమయానికి తరగతులు నిర్వహించలేకపోవటం లాంటివి చేయకూడదని టీచర్లతో ముందు ఒప్పందం చేసుకుంటారు. పాఠశాల వార్షికోత్సవ సమయంలో వారంతా ఒకచోట కలిసి అంతవరకు పిల్లలు నేర్చుకున్న భాషా నైపుణ్యాలను నాటకాలు, పాటలు లాంటి వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శిస్తారు.